महादेव। कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण हरे कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण हरे कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण हरे कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण जय कृष्ण जनार्दन कृष्ण हरे कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। गोपाल कृष्ण भगवान की, रुक्मिणी पांडुरंग भगवान की, नमः पार्वती पते हर हर పాండురంగ విఠలేశ్వర దేవాలయంలో జరుగుతున్న వార్షికోత్సవ కార్యక్రమాలను పొద్దటి నుండి వీక్షిస్తూ ఎప్పుడు ఆ స్వామి దర్శనం చేయాలా అని ఆరాటంతో మా గురువర్యుల శత జయంతి సమాపనోత్సవాలకు వెళుతూ మార్గమధ్యంలో ఈ దర్శనం చేసుకోవడం అనేది ఏదైతే ఉన్నదో అనేక సంవత్సరాల కోరిక నెరవేరినది అని చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మను గురించి వ్యాస భగవానుడు శ్రీమద్ భాగవతంలో బ్రహ్మవైవర్త పురాణంలో ఒక చోటేమిటి రెండు చోట్లేమిటి అనేక పురాణాల్లో కృష్ణునికి సంబంధించినటువంటి రకరకాల లీలలను వర్ణించినారు. నిజానికి మానవుని యొక్క గమ్యము ఎటువైపు ఉండాలి అనంటే రెండు రకాల మార్గాలు సూచించినారు జగద్గురు శంకరాచార్యుల వారు. రెండు రకాల ధర్మాలుంటాయి, ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము అని. ప్రవృత్తి ధర్మము అనేటువంటిది ఏదైతే గలదో అది పూర్వకాండకు సంబంధించినది. నివృత్తి ధర్మం అనేది ఏదైతే గలదో అది ఉత్తరకాండకు సంబంధించింది. దాన్నే జ్ఞానకాండ అంటారు. ఉపనిషద్ దర్శనం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రెండిటిల్లో మానవుడు దేన్ని ఆశ్రయిస్తే శ్రేయస్సు లభిస్తుంది అని ప్రశ్న వేసుకుంటే ఉపనిషద్ దర్శనమైనటువంటి ఉత్తరకాండనే నివృత్తి మార్గానికి సంబంధించిన ధర్మాన్ని అవలంబించాలి అని సిద్ధాంతం చేసినారు. కానీ ఆ నివృత్తి మార్గాన్ని అవలంబించాలి అనంటే అనేక సంవత్సరాల యొక్క పుణ్య విశేషం ఉంటే గాని లభించదు. అంతఃకరణ శుద్ధి ఉంటే గాని ఆ నివృత్తి ధర్మం యందు ప్రవృత్తి కలగదు. ఆ అంతఃకరణమునకు సంబంధించిన శుద్ధి దేని వల్ల లభిస్తుంది అనంటే పరమాత్మకు సంబంధించిన లీలా కథాశ్రవణము ద్వారా మాత్రమే లభిస్తుంది. ఆ లీలలు ఏ అవతారంలో మనకు ఎక్కువగా గోచరిస్తాయి అనంటే కృష్ణావతారంలో మాత్రమే మనకు గోచరిస్తాయి. మిగతా అవతారాల్లో మిగతా అనేక రకాలైనటువంటి లీలలు ఉన్నప్పటికీ కూడా పామర జనానికి కూడా సంతోషాన్ని ఆనందాన్ని కలిగింపజేసి వేదాంతమయములైనటువంటి లీలలు ఆయన మృద్భక్షణ లీలనే కావచ్చును, గోవర్ధనధారి లీలనే కావచ్చును, పూతనా సంహార లీలనే కావచ్చును, మొదటి నుండి ఆరంభించి అవతార సమాప్తి వరకు ఏ ఏ లీలలున్నాయో అవన్నీ కూడా ఆధ్యాత్మికతతో ముడిపడి ఉన్నటువంటి లీలలే. ఓ కవీశ్వరుడు ఏమంటాడు అనంటే, ఆ పర్వతం వైపు వెళ్ళకండయ్యా, అక్కడ నల్లని వాడొకడున్నాడు, వాడేమైనా దోచుకుంటూ ఉంటాడు, ఒక దొంగ. వాడి సమీపానికి వెళ్ళినారంటే మీ సంసారాన్ని దోచుకొని మిమ్మలను గుల్లా చేసేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళకండి అంటాడు. సంసారాన్ని దోచుకునేటువంటి లక్షణం ఎవరికైనా ఉన్నదా అనంటే అది కేవలం కృష్ణ పరమాత్మకు మాత్రమే ఉన్నది. అందుకనే గోపికలంతా కూడా
సంసారంలో ఉంటూ కూడా విరక్తలైనటువంటి స్థితిని పొంది జ్ఞానధనులైనటువంటి వ్యక్తులు ఏ స్థానాన్ని అందుకున్నారో ఆ స్థానాన్ని అందుకున్నారు. సర్వసంగ పరిత్యాగులైనటువంటి జ్ఞానులకు ఏ స్థానం వేయబడ్డదో ఉపనిషత్తులలో, ఇంటిలో ఉండి సంసారాన్ని కొనసాగిస్తున్నటువంటి గోపికలకు కూడా అదే స్థానం లభించినది. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ అని. ఓ సందర్భంలో కృష్ణునికి గోపికలకు సంవాదం జరిగినది. కృష్ణుడిని మేము నిరంతరం ప్రేమించినాము అని, మా ప్రేమను కాదని నీవు ఎట్లా అంతర్ధానమైనావు అని ప్రశ్నించినారు. ప్రశ్నిస్తే కృష్ణుడు అన్నాడు, మీ ప్రేమ ప్రేమ కాదమ్మా, మీలో అసలు ప్రేమ లక్షణం లేనే లేదు అన్నాడు. ఇదెట్లా అంటున్నావు ప్రేమ లక్షణం లేదు అని అంటే, ప్రేమ లేదు అని ఎట్లా అంటున్నాను అనంటే, గోపికలైన మీకు నేను ప్రియుడను కదా, ప్రియుడనైన నేను అంతర్ధానమైన తర్వాత ఇంకా ప్రాణాలతో ఉన్నారా మీరు? అందుకని మీ ప్రేమ నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎవరిదవుతుంది అనంటే, ప్రియురాళ్లకు ప్రియుడు దూరమైన తర్వాత, అయ్యో నా ప్రియుడు దూరం అయిపోయినాడు అని ఆ ప్రియురాలు ప్రాణాలతో ఉండకూడదు, మరణించాలి. జయదేవుని యొక్క భార్య మహాపతివ్రతా శిరోమణి. ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసమని కొంటె పిల్లలు ఏం చేసినారు, నీ భర్త మరణించినాడు అని చెప్పినారు బ్రతికుండగానే. అవునా అని స్తంభాన్ని కొరిగి ఆమె ప్రాణత్యాగం చేసినది. కృష్ణుడు ఈ ఉదాహరణ చెప్పినట్టుగా భావించి, ప్రేమ అంటే అట్లా ఉండాలి. ప్రియుని యొక్క వియోగం అయినప్పుడు ప్రియురాలు ప్రాణాలతో ఉండకూడదు, అది నిజమైన ప్రేమ. మీదేం ప్రేమనమ్మా గోపికలది, నన్ను ప్రేమించినారు అని అంటాము అని అంటే, అప్పుడు గోపికలు ఏమన్నారు అనంటే, నిజమైన ప్రేమ మాది కాదు అని అంటున్నావు, కానీ మేము ఒక అపరాధం చేసినాము. మేము చేసిన అపరాధం ఏమిటి అంటే, తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం అన్నారు. మేము చేసిన పొరపాటు ఏమిటి అనంటే, నీకు సంబంధించినటువంటి కథామృతాన్ని ఆస్వాదించినాము. ప్రియుడవైన నీవు మాకు దూరమైన తర్వాత మాకు ప్రాణాలుతో ఉండాలి అని అనిపించక విషం దాగినా మేము మరణించడం లేదు, అగ్నిలో దూకినా గాని మాకు ప్రాణాలు పోవడం లేదు. ఎందుకా అని ఆలోచిస్తే మా ఆలోచనకు తట్టినది ఏమిటి అంటే, మేము చేసిన పొరపాటు ఒకటి. ఆ పొరపాటు ఏమిటి అంటే నీ కథామృతాన్ని ఆస్వాదించడం. సామాన్యంగా లోకంలో అమృతాన్ని ఆస్వాదించిన వాళ్లకు చావుండదు అని అంటారు. అమృతాన్ని తాగిన వాళ్ళు చస్తారేమో గాని నీ కథామృతాన్ని ఆస్వాదించిన వాళ్లకు చావే ఉండదు. అందుకని మేము చావు లేకుండా ఉన్నామయ్యా అని ఈ కృష్ణునితో పోటీ పడుతూ మాట్లాడినటువంటి ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి కృష్ణుణ్ణి పాండురంగనిగా మనం ఉపాసన చేస్తూ అనేక సంవత్సరాల నుండి, ఓ చోట వ్యాసుడే చెప్తాడు, బ్రహ్మహత్య, సురాపానము, గురువంగనాగమనము, స్వర్ణస్థేయము అనేటువంటి మహాపాపాలు. ఈ మహాపాపాలకు ప్రాయశ్చిత్తాలు ఏ ధర్మశాస్త్రాల్లో విధింపబడలే. పాపాలకు, ఉపపాపాలకు, సంకలీకరణ, మలినీకరణాదులకు ప్రాయశ్చిత్తాలున్నాయి కానీ మహాపాపాలు ఏవైతే ఉన్నాయో అనుభవంతోనే తొలగించుకోవాలి. కానీ 2 అవకాశాలు ఇచ్చినాడు. తరతి తరతి బ్రహ్మహత్యాం యో అశ్వమేధేన యజతే. బ్రహ్మహత్యాం తరతి, బ్రహ్మహత్యా పాపం నుండి వాడు తరింపబడతాడు. ఏం చేస్తే? అశ్వమేధయాగాన్ని చేస్తే. అశ్వమేధయాగం చేసేందుకు సాధ్యమవుతుందా? అందుకని వ్యాసుని అడిగితే వ్యాసుడు అంటాడు, అశ్వమేధయాగముతో సమానమైనటువంటి ఉపాయం సులభమైనది ఒకటి ఉన్నది. ఆ ఉపాయం ఏమిటిదంటే కృష్ణ అనే నామాన్ని అనండి చాలు. కృష్ణ అనే నామాన్ని అనండి చాలు అని ఊరుకోక ఏమన్నాడు అనంటే, బ్రహ్మహత్యా పాపం తొలగిపోవడానికి 2 ఉపాయాలు ఇప్పుడు మన కళ్ళ ముందున్నాయి. ఒకటి అశ్వమేధయాగము, 2 కృష్ణనామోచ్చారణం. ఈ రెండిటిల్లో ఏది శ్రేష్టమైనది అని మళ్ళీ విచారం చేస్తే, అశ్వమేధయాగం చేసిన వాడు బ్రహ్మహత్యా పాపం నుండి విముక్తిని పొందుతాడు. కానీ మరణించి ఉత్తమ లోకాల్లోకి, స్వర్గాది లోకాల్లోకి వెళ్ళి మళ్ళీ పుడతాడు వాడు.
కృష్ణనామాన్ని జపించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు బ్రహ్మహత్య పాప నుండి విముక్తిని పొందుతాడు. పొంది మళ్ళీ వానికి పునర్జన్మ అనేటువంటిది లేకుండా పోతుంది. ఇది తేడా అని చెప్పడం జరిగింది. అటువంటి కృష్ణనామాన్ని పొద్దటి నుండి హరే రామ హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే అని జపం చేస్తూ భజన చేస్తూ తరించినారు. ఎక్కడనో చేసినటువంటి భజన మనకు సామాన్యమైన ఫలాన్ని ఇస్తూ ఉండగా ఉపాసకులు ముఖ్యంగా మా గురువరేణ్యులైనటువంటి బ్రహ్మానంద యతివర్యులు ప్రతిష్ఠ చేసినటువంటి ఈ విగ్రహాల ముందు మీరు కూర్చొని భజనా కార్యక్రమాన్ని వార్షికోత్సవాన్ని చేస్తూ ఉండడం వలన అది అతిశయమైనటువంటి 100 రెట్లు 1000 రెట్లు 1,00,000 రెట్లు అని చెప్పడానికి వీలు లేకుండా అనంతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేదిగా అవుతుంది. అటువంటి పాండురంగుని యొక్క దర్శనం చేసుకోవడం మా అనేక జన్మల యొక్క పురాకృత సుకృత విశేషము. మొన్న కూడా హైదరాబాద్లో గణపతి దేవాలయంలో సంతోషిమాత విగ్రహ ప్రతిష్ఠ చేసినారు గురువు గారు. అక్కడికి వెళ్ళగానే శరీరంలో పులకాంకురాలు వచ్చినాయి. మా గురువు గారు శతాధిక ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారు. అటువంటి మహనీయమూర్తి వారి తపస్సునంతా ధారవోసి చేసినటువంటి ఈ పాండురంగ విఠలేశ్వరుని యొక్క దర్శనం చేసుకొని వారికి అతి సన్నిహితులైనటువంటి మా శాస్త్రి గారి యొక్క శతం జయంతి సమాపనోత్సవాలకు వెళ్ళడం ఇది ఎంతో సముచితమై ఉన్నది. ఈ కార్యక్రమానికి రావడానికి మీరంతా సహకరించి మా చంద్రశేఖరుడు, మా సోము మీరంతా కూడా ప్రేమతో మన సహస్రచండీ యాగంలో పత్రికను కూడా ఇవ్వడం ఇదంతా ఆనందదాయకమై ఉన్నది. ఆ విఠలేశ్వరుడి దర్శనం పదే పదే మాకు జరుగుతూ ఉండాలి. విఠలుని యొక్క క్షేత్రమైనటువంటి పాండురంగని సన్నిధానంలో కూడా మీరు అన్నట్టుగా ఆయనకు సంబంధించిన లీలలు చెప్పుకోవాలి అని వెళ్ళినాము. కానీ సంపూర్ణంగా చెప్పుకోలేక ఆర్ద్ర హృదయంతో మళ్ళీ వెనుదిరిగి వచ్చినాము. మళ్ళీ ఇంకా అనేక సందర్భాలు అటువంటివి రావాలి. మా శరీరం పులకాంకురం కావాలి, ఆర్ద్ర హృదయం కావాలి. అటువంటి భక్తిని, ప్రేమను, అనురాగాన్ని ఆ పాండురంగ విఠలేశ్వరుడు మాకు అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తూ నా వాక్యాలకు విరామాన్ని ఇస్తున్నాను. పండరీనాథ భగవానికి జై. దర్శనం